Hey, hi Macha. I am back with a motivational story. అంటే యాజ్ యూజువల్ గా ఒక స్టోరీ తీసుకుంటాం. స్టోరీ తీసుకుని అంటే లాస్ట్ టైం చేసాం కదా, లాస్ట్ ట్యూస్డే. అట్లానే ఒక స్టోరీ తీసుకొని ఎండ్ ఆఫ్ ద స్టోరీ మనం మోరల్ నేర్చుకుంటాం, ఏదో ఒకటి నీతి నేర్చుకుంటాం దాని నుంచి. అయితే ఇక అస్సలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు స్టోరీ. స్టోరీ ఏంటంటే ఇది ఒక పేషెంట్ స్టోరీ మచ్చ. ఏంటంటే ఒక పేషెంట్ ఉంటాడు, ఆయనకి ఏంటంటే 50 to 55 years ఉంటుంది. అయితే ఆ పేషెంట్ కండిషన్ ఏంటంటే ఆ పేషెంట్ నెక్ కింద నుంచి ఏ బాడీ పార్ట్స్ కూడా అన్ని ఫ్రీజ్ అయిపోయినట్టుగా ప్యారలైజ్ అయిపోతాయి. ఏం వర్క్ చేయవు అవి. వర్క్ అంటే వర్క్ అవుతాయి, బట్ హీ కాంట్ ఫీల్ ఇట్. ఇట్లా ఏం లేదు, ఇక్కడ దాకే ఫీల్ అవ్వగలడు అతను. అలాంటి క్రిటికల్ పొజిషన్ లో ఉంటాడు మచ్చ. ఈవెన్ ఈ కాంట్ మూవ్ హిస్ టో, అతని బొట్టన వీలు కూడా అతను మూవ్ చేయలేడు. అలాంటి పొజిషన్. ఈ నెక్ దాకా మాత్రమే అతనికి వర్క్ చేస్తున్నట్టు అతనికి అర్థమవుతుంది. అలాంటి పొజిషన్ లో బెడ్ మీద పడుకుని ఉంటాడు. ఎలా ఉంటదంటే ఒక్కోసారి డైలీ నర్స్ వస్తూ ఉంటది కదా అక్కడికి, హాస్పిటల్కి నర్స్ వస్తూ ఉంటది, అతనితో మాట్లాడుతూ ఉంటది. అయితే అలాంటి టైంలో ఏం చెప్తానంటే, ఆ టైంలో అతను నన్ను ఇలాంటి ఇంజక్షన్ ఇవ్వండి, అది ఎలా ఉండాలంటే ఇప్పటికిప్పుడు నేను చనిపోవాలి, నాకు బతుకు మీద ఆశ లేదు, నేను బతుకు మీద ఆశ కోల్పోయాను, నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు బతుకు మీద ఆశ అనేదే లేదు, నన్ను ఇప్పుడే చంపేయండి, అలాంటి ఇంజక్షన్ ఏదైతే ఉంటే ఆ ఇంజక్షన్ చేసి నన్ను చంపేయండి అని చెప్పేసి ఈడుస్తుంటాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు అతను. అయితే ఏం అర్థం కాదు అతనికి, అట్లానే డైలీ అట్లానే గడుస్తూ ఉంటది. అయితే ఇదంతా అతని పక్కనే బెడ్ పక్కన ఇంకొక అతను ఉంటాడు, అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అయితే లైట్ గా మాట్లాడుకుంటా ఉంటారు ఇద్దరు. బట్ ఈ సిచ్యువేషన్, అతని సిచ్యువేషన్ క్లియర్ గా అబ్జర్వ్ చేసిన ఈ పర్సన్ ఎవరైతే ఆపోజిట్ పక్కన బెడ్డే ఇంకొక అతను ఉంటాడు, ఈ సిచ్యువేషన్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటాడు. అతను అబ్జర్వ్ చేస్తా మాట్లాడుతుంటాడు కదా, అతను ఇలా చేస్తాడు. ఏం చేస్తాడంటే డైలీ అతనికి బయట ఏం జరుగుతుందో చెప్పేవాడు. బయట ఒక రోజు ఇలా చెప్తాడు, బయట బీచ్ ఉంది, బీచ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అనేది ఈ పేషెంట్ చెప్తాడు. ఓ హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇలా ఉంది అలా ఉంది అని ఊహించుకుంటా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. అదేవిధంగా ఇంకో రోజు చెప్తాడు, వర్షం పడుతుందని చెప్తాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదంతే, వర్షం పడుతుంది ఇది అదే అని చెప్పేసి. అదేవిధంగా బయట పిల్లలు ఐస్ క్రీమ్ తింటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్తాడు, హ్యాపీగా వాళ్ళు భలే ఆనందపడుతున్నారు అంటారు. ఇలా డైలీ ఒక్కొక్క రోజు బయట ఏమైతే జరుగుతుందో అది ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్క విషయం చెప్తా ఉంటాడు. అలా అయితే ఇలా డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా. ఒక రోజు ఏమైందంటే, ఒక రోజు ఇతను ఎవరైతే పేషెంట్ ఉన్నాడో అతను లెగుస్తాడు. మార్నింగ్ ఒక 7:30 ఆ టైంలో లెగుస్తాడు. లేచి ఏంటంటే అతని ఎక్సైట్మెంట్ లెవెల్ ఉంటది ఇప్పుడు. ఎందుకంటే అతను బయట ప్రపంచం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా రోజుట్లానే, ఇవాళ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనే ఒక ఎక్సైట్మెంట్ లెవెల్ ఉంది. అతని కోసం చూస్తూ ఉన్నాడు. అతని బెడ్కి వెళ్ళి ఒక్కసారి ఇట్లా తిరిగి చూశాడు. అతని బెడ్ ఖాళీగా ఉంది. అతనికి ఏం అర్థం కాలేదు. కాసేపు ఒకసారి గట్టిగా అరిచాడు, నర్స్ 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 అని చెప్పేసి గట్టిగా అరిచాడు. అయితే నర్స్ వచ్చింది. ఏంటి అతని బెడ్ ఖాళీగా ఉంది, ఏమైంది, అతన్ని డిశ్చార్జ్ చేశారా, ఈ విషయం నర్స్ని అడుగుతాడు. అయితే నర్స్ ఏం చెప్తుందంటే, మీకు ఈ విషయం తను చెప్పలేదా, ఏంటి ఏ విషయం అని చెప్పేసి అని అడుగుతాడు. నర్స్ అప్పుడు చెప్తుంది ఏంటంటే, అతను చనిపోవడానికి కొన్ని రోజులు మాత్రమే ఉంది, ఈ విషయం మీకు అతను చెప్పి ఉండాలి, అది కూడా ఈ రోజే అతని ఆఖరి రోజు, అది మీకు చెప్పలేదా. ఈ మాట ఏదైతే ఉందో ఆమె ఆ నర్స్ అన్నదో ఆ మాట విని ఇతను షాక్ అయిపోతాడు. ఏంటి నిజమా మీరు చెప్పేది, ఈ విషయం నాకు ఇప్పటిదాకా మీరు చెప్పలేదే అని చెప్తాడు. అయితే నర్స్ వెళ్ళిపోతుంది. అయితే ఇతనికి ఎక్సైట్మెంట్ ఉంటది కదా, రోజు ఆ ఎన్విరాన్మెంట్ కి యూజ్ టు అయిపోయాడు. అంటే బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటా ఉన్నాడు కదా, తెలుసుకోవాలని ఇంకా కుతూహలం పెరిగింది, బయట ఏం జరుగుతుంది అనేది. ఇక అతను ఎలా అయినా తెలుసుకోవాలి, బెడ్ మీద నుంచి కింద పడిపోయాడు, ఆ యాంగ్జైటీతో పడిపోయాడు. లెగిసాడు అతను. లెగిసి ఇక ఆ విండో దగ్గరికి వెళ్ళేసి బయట చూశాడు. కానీ ఏం జరిగిందో తెలుసా అక్కడ మీకు? బయట ఒక గోడ కనబడుతుంది, గోడ మాత్రమే కనబడుతుంది.
మళ్ళీ అరవడం స్టార్ట్ చేశాడు, నర్స్ 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 అని అరవడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఈసారి నర్స్ వచ్చింది. నర్స్ వచ్చి ఏంటి ఏమైందని చెప్పేసి ఒకసారిగా అతను ఫస్ట్ షాక్ అయింది. అతను లెగిసి అక్కడికి రావడం చూసి షాక్ అయింది. ఏంటి ఏమైంది అని అడిగితే ఇక్కడ ఏంది గోడ ఉంది బయట, ఈ విండో బయట నుంచి చూస్తే గోడ మాత్రమే కనబడుతుంది, అక్కడ ఏమీ లేదు కదా అని చెప్పేసి షాక్ తో అడిగాడు అతన్ని. ఆమెని షాక్ కి గురయ్యి ఆ మాట అడిగాడు. అయితే ఆమె ఒక్క మాట చెప్పింది. ఆ మాట విని ఈయన కంగు తిన్నాడు, ఆశ్చర్యపోయాడు. ఆ మాట ఏం చెప్పిందంటే నర్సు, నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ హాస్పిటల్లో, 5 సంవత్సరాల నుంచి. అయితే 5 సంవత్సరాల నుంచి కేవలం అక్కడ గోడ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు, అక్కడ గోడ మాత్రమే ఉందని చెప్పింది నర్స్. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు, మైండ్ బ్లాక్ అయిపోయింది అతనికి. గోడ మాత్రమే ఉందా? అయితే రోజు నాకు బయట సముద్రం ఉందని చెప్తాడు, పిల్లలు ఆడుకుంటున్నారని చెప్తారు, రకరకాలు చెప్తున్నారు, పిల్లలు ఆడుకున్న వర్షం పడుతుందని చెప్తారు, రకరకాల బయట జరిగాయని నాకు రోజు చెప్తున్నాడే, ఎందుకు ఇలా చెప్తున్నాడు, నాకు చెప్పాడు ఇతను ఇలా రకరకాలుగా చెప్పాడు కదా, ఎందుకు చెప్పాడు నాకు, ఎందుకు అని నర్స్ని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు నర్స్ ఒక మాట అంటుంది, ఏంటంటే అతను మీకు ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, కానీ ఏదైతే మాటలు అతను మీకు చెప్పాడో ఆ మాటల వల్లే మీరు ఇవాళ నిల్చున్నారు. ఒకప్పుడు మీరు మీ బొట్టల వేలు కూడా కదిలిచ్చే వాళ్ళు కాదు, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇప్పుడు నించొని అక్కడ బయట ఇక్కడ దాకా వచ్చారంటే ఈ కిటికీ దాకా అతని మాటల వల్లే వచ్చారు అని చెప్పేసి వెళ్ళిపోయింది. కథ ఇది మచ్చ. ఫైనల్లీ స్టోరీ ఎండ్ అయిపోయింది. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎవరైతే ఆ పర్సన్ వేరే పర్సన్ ఉన్నాడో రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా ఇతనికి బయట ఏం జరుగుతుందో, ఆ పర్సన్ కి అతను చనిపోతాడని కూడా తెలుసు. అయితే ఒక ఇమాజినరీ వరల్డ్ ని అతని మాటలతో క్రియేట్ చేసి ఇతనికి చెప్పాడు. అతని బతుకు మీద ఆశ కల్పించాడు. మాటలకు ఉండే పవర్ అనేది మచ్చ. ఇది నీతి మీరు నేర్చుకోవాల్సింది. మాటలు ఎంత మంచిగా మారుస్తాయి. ఇదే విధంగా ఎవరినైనా ఆశలను నెలకొల్పుతాయి, ఆశలను చిగురించేలా చేస్తాయి మాటలకు ఉండే గొప్పతనం అది మచ్చ. ఇంకా దట్స్ ఇట్ మచ్చ. ఫైనల్లీ స్టోరీని ఎండ్ చేస్తున్నాను. ఎండ్ అయిపోయింది కూడా. అయితే యాజ్ యూజువల్ చెప్పినట్టే కింద ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది కదా, ఒక్కసారి క్లిక్ చేసేది మచ్చ, సబ్స్క్రైబ్ అయిపోతారు. అదేవిధంగా కింద గంట వస్తుంది, లాగి పెట్టి ఒకటి కొట్టండి, ఇక నుంచి నోటిఫికేషన్లు వస్తాయి మీకు. అదేవిధంగా కామెంట్ చేయండి మచ్చ, ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఏమనిపిస్తుంది, నచ్చితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ట్యూస్డే కదా, లాస్ట్ ట్యూస్డే వీడియో చేశాను. ఇది మోటివేషనల్ స్టోరీస్ ఏదైతే ఉన్నాయో అవి ట్యూస్డే మాత్రమే వస్తాయి. యాజ్ యూజువల్ నెక్స్ట్ ట్యూస్డే ఇంకొక మంచి మోటివేషనల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా చిల్ మచ్చ.